హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. డియర్ ఫాలోవర్స్, మీరందరూ కూడా కార్యసాధకులు. కార్యసాధకులు అంటే అర్థం ఏంటంటే, మనము రూమర్స్ అనేవి పెద్దగా పట్టించుకోము. వివిధ యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసము డిఎస్సి మీద అనేక కథనాలు అనేవి ఇస్తూ ఉంటారు. అవి నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు, కానీ వాటి మీద మనం ఫోకస్ చేయొద్దు. మన ఫోకస్ అంతా కూడా మన ప్రిపరేషన్ మీద మాత్రమే ఉండాలి. వే ఆఫ్ ప్రిపరేషన్ అంతే. ఇంకా మిగిలినటువంటి అనవసరపు అంశాల మీద మన ఫోకస్ అనేది వెళ్ళకూడదు. ఎందు గురించి ఈ మాట చెప్తున్నానంటే, నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుందా, మేలో వస్తుందా, జూన్లో వస్తుందా, లేదా ఇప్పుడే వస్తుందా, ఇవేవో బయట అనేక రకాలైనటువంటి ప్రచారాలు అనేవి జరుగుతున్నాయి. సో నోటిఫికేషను ఏప్రిల్లో వచ్చినా మనం చేసేదేం లేదు, మే నెలలో వచ్చినా మనం చేసేదేం లేదు, పోస్ట్ పోన్ అయినా మనం చేసేదేం లేదు, ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం చేసేదేం లేదు. కాబట్టి మనం చేసేదంతా ఒకటే. ఏంటి? మన యొక్క టార్గెట్ ఫిక్స్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చే నాటికి మన సిలబస్ని పూర్తి చేసుకోవాలి. ఇది మన టార్గెట్, మొదటి టార్గెట్. అలాగే డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళేసరికి, డిఎస్సి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి మనం ఎన్ని ఎక్కువ సార్లు సిలబస్ని రివిజన్ చేయగలిగాం అన్న దాని మీద మన సక్సెస్ రేటు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి కార్యసాధకులారా, ఏ విషయం మీద మాత్రమే మీ యొక్క ఫోకస్ అనేది ఉంచండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్న విషయం అనేది మీరు పక్కన పెట్టండి. అది మైండ్లో మెలుగుతూ ఉంటే మీ ప్రిపరేషన్ పక్కకి వెళ్తుంది. ఒక్క హాఫ్ మార్క్ చాలు. హాఫ్ మార్క్లో పోస్టులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది బయట ప్రపంచంలో ఉన్నారు. వారు కూడా మీకు కాంపిటీషన్గా వస్తున్నారు. కాబట్టి మన లక్ష్యం అంతా కూడా డిఎస్సి ఎగ్జామ్లు చక్కగా అటెంప్ట్ చేయడం, మనకి ఇచ్చినటువంటి తక్కువ సమయంలో చక్కగా బిట్స్ని అటెంప్ట్ చేసి ఎగ్జామ్లో మంచి స్కోరింగ్ సాధించి సక్సెస్ఫుల్గా జాబ్ అందుకోవడమే మన ముందు ఉన్నటువంటి టార్గెట్. అయితే ఇందులో భాగంగా తెలుగు కంటెంట్ విషయానికి వస్తే, ఇదివరకే 8వ తరగతి తెలుగు పాట నుంచి 250 బిట్లు మనం ర్యాపిడ్ రివిజన్ చేయడం జరిగింది. ఇప్పుడు 9వ తరగతి నుంచి 9వ తరగతి తెలుగు వాచకంని తీసుకుని 100 బిట్లని ఇదివరకు 2 వీడియోల్లో పూర్తి చేశాం. ఇప్పుడు ఈ వీడియోలో 101వ బిట్ నుంచి 150వ బిట్ వరకు మరో 50 బిట్లను ఈ 3వ వీడియోలో మనం ఇప్పుడు రివిజన్ చేద్దాం. సరేనా? ఆలస్యం చేయొద్దు, విషయంలోకి వెళ్ళిపోదాం. ఫైనల్గా చిన్న రిక్వెస్ట్, మీకు అందరూ తెలిసిందే, గత వీడియోలకి మీ నుంచి చక్కగా రెస్పాన్స్ అనేది వస్తుంది. మీరందరూ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఇస్తున్నారు. మీరు చేసే కామెంట్స్కి నేను లైక్ ఇవ్వలేకపోతున్నాను, అన్ని ఎక్కువ కామెంట్స్ అనేవి వస్తున్నాయి. అలాగే లైక్స్ కూడా ఇంతకు ముందుతో పోలిస్తే చక్కగా ప్రతి ఒక్కరు కూడా, వీడియో చూస్తున్న వారందరూ కూడా లైక్ ఇస్తున్నారు, మన వీడియోలకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. డియర్ ఫాలోవర్స్, ఈ పీడిఎఫ్లు కనుక మీకు కావాలి అనుకుంటే, ఇప్పుడు నేను ఏవైతే మీకు ఇస్తున్నానో వీడియోల రూపంలో, మీకు ఈ ర్యాపిడ్ రివిజన్ బిట్స్ ఏవైతే ఇస్తున్నానో, ఇవి మీకు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కావాలి అనుకుంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ చేయండి. ఫోన్ కాల్స్ చేస్తే నేను లిఫ్ట్ చేయనండి, వాట్సాప్ చేయండి, మీకు మెటీరియల్ అనేది నేను ఇవ్వగలను. సరే, ఇప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సరే, ఇప్పుడులాగే వీడియోకి లైక్ ఇచ్చేయండి. అలాగే మీకు బిట్లు ఎక్కడెక్కడ తెలుస్తూ ఉంటాయో, తెలిసిన బిట్లు వచ్చినప్పుడు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయడం మర్చిపోకండి. ఇది ఒకటే నా రిక్వెస్ట్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 1, మొదటి బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ధర్మబోధ అనే ఈ పాఠం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఏవి? గుర్తించండి. ధర్మబోధ అన్న పాఠం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఏవి?
జవాబు తెలిస్తే మీరు ఆన్సర్ బాక్స్ అంటే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు చెప్పేస్తున్న ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ధర్మంని పాటించాల్సిన అవసరాన్ని తెలుసుకుంటారు. ధర్మంని పాటించాల్సిన అవసరంని తెలుసుకుంటారు. అలాగే సత్యం యొక్క గొప్పతనాన్ని వివరించగలుగుతారు. ఈ 2 ధర్మబోధ అన్న పాఠ్య భాగం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన విద్యా ప్రమాణాలు. మీరు ఇక్కడ చూడొచ్చు. ధర్మాన్ని పాటించాల్సిన అవసరాన్ని తెలుసుకుంటారు. అలాగే సత్యం యొక్క గొప్పతనాన్ని వివరించగలరు. ఇది ధర్మబోధ పాఠం యొక్క అభ్యసన ఫలితాలు లేదా విద్యా ప్రమాణాలు. ఈ పాఠం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యసన ఫలితాలు లేదా విద్యా ప్రమాణాలు. దాని తర్వాత 102వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 102. క్రింది వాటిలో చైతన్యం పాఠం యొక్క అభ్యసన ఫలితం లేదా విద్యా ప్రమాణం ఇది కాదు. మేధావులు ఎవరి పక్కన ఉండాలో విశ్లేషించగలగడం, సమాజ అభివృద్ధికి తన కర్తవ్యంని అర్థం చేసుకోగలగడం, కవిత్వం యొక్క గొప్పతనాన్ని కవి కర్తవ్యంని తెలుసుకోగలగడం, వివిధ కవుల రచనల్లోని వైవిధ్యంని గ్రహించగలగడం. ఇలా ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే చైతన్యం పాఠం యొక్క విద్యా ప్రమాణం లేదా అభ్యసన ఫలితం ఇది కాదు. చైతన్యం పాఠం యొక్క అభ్యసన ఫలితం కానిది ఏది గుర్తించండి. జవాబు మీరు ట్రై చేయండి. నేను జవాబు చెప్పేలోపు ఒకసారి మీరు ఆన్సర్ ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో మీకు తెలిస్తే జవాబు చెప్పండి. జస్ట్ థింక్ వన్స్. ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. జవాబుకి మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 4 వివిధ కవుల రచనల్లోని వైవిధ్యాన్ని గ్రహించగలగడం. ఇది చైతన్యం పాఠం యొక్క విద్యా ప్రమాణం లేదా అభ్యసన ఫలితం కాదు. చైతన్యం పాఠ్యభాగం యొక్క అభ్యసన ఫలితం కానిది క్రింది వాటిలో వివిధ కవుల రచనల్లోని వైవిధ్యంని గ్రహించగలగడం. మరి ఇది ఏ పాఠ్యం యొక్క అభ్యసన ఫలితం చూద్దామా ఒకసారి. చూడండి, ఇక్కడ మీరు హరివిల్లు అన్న పాఠ్యభాగం తీసుకోండి. హరివిల్లు అన్న పాఠ్యభాగంలో దీని యొక్క విద్యా ప్రమాణం అంటే అభ్యసన ఫలితం. హరివిల్లు అనేటటువంటి ఈ పాఠ్యభాగం ద్వారా వివిధ కవుల రచనల్లోని వైవిధ్యాలను గ్రహించగలగడం అనేది హరివిల్లు అనేటటువంటి పాఠ్యభాగం ద్వారా సాధించాల్సిన అభ్యసన ఫలితం. కాబట్టి ఇది ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. అవునా? ఇది వివిధ కవుల రచనల్లోనే వైవిధ్యాన్ని గ్రహించడం అనేది హరివిల్లు పాఠ్యం యొక్క అభ్యసన ఫలితం. కాబట్టి ఇది చైతన్యం పాఠ్యం యొక్క అభ్యసన ఫలితం కాదు. ఇక 103వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 103వ బిట్టు విద్యార్థులు ఈ క్రింది ఏ పాఠం ద్వారా గుణసంధి మరియు కర్మధారయ సమాసాలను వివరించగలుగుతారు? గుణసంధి మరియు కర్మధారయ సమాసాలను వివరించగలుగుతారు. ఏ పాఠం ద్వారా గుణసంధి మరియు కర్మధారయ సమాసాలని వివరించగలుగుతారు? జవాబు మీకు తెలిస్తే ఆన్సర్ బాక్స్ అంటే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 3 చైతన్యం సరైనటువంటి జవాబు. చైతన్యం అనే పాఠం ద్వారా గుణసంధి మరియు కర్మధారయ సమాసాలను విద్యార్థులు వివరించగలుగుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదో చైతన్యం అనే పాఠ్యభాగం తీసుకోండి. గుణసంధి
మరియు కర్మధారయ సమాసం వీటిని వివరించగలగడం అనేది చైతన్యం అనేటటువంటి ఈ పాఠ్యభాగం ద్వారా చైతన్యం అనబడేటటువంటి ఈ పాఠ్యభాగం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యసన ఫలితం. నెక్స్ట్ 102వ బిట్టు అయింది, అలాగే 103 బిట్ కూడా అయిపోయింది. 104వ బిట్టు 104వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. కవుల వర్ణనల్లోని సాహిత్య విలువల్ని గుర్తించగలగడం. కవుల వర్ణనల్లోని సాహిత్య విలువల్ని గుర్తించగలగడం. కవుల వర్ణనల్లోని సాహిత్య విలువల్ని గుర్తించగలగడం అనే ఈ అభ్యసన ఫలితాన్ని ఏ పాఠం ద్వారా విద్యార్థులు సాధించగలరు? ఇదే బిట్టు మనకు డిఎస్సిలో వచ్చిందనుకుందాం. సరైన జవాబుగా మీరు దేని గుర్తిస్తారు? డియర్ ఫాలోవర్స్, 9వ తరగతి తెలుగు పరిమళం ర్యాపిడ్ రివిజన్ సెకండ్ వీడియోకి ఫాలోయింగ్ ఎక్కువగా రాలేదు. కారణం ఏంటో తెలియట్లేదు. ఫస్ట్ వీడియోకి చక్కగా వ్యూస్ వచ్చాయి, సెకండ్ వీడియోకి వ్యూస్ రాలేదు. ఏమో మీలో చాలామంది ఎవరైనా చూడలేదేమో ఒకసారి చెక్ చేసుకోండి. కవుల వర్ణనల్లోని సాహిత్య విలువల్ని గుర్తించగలగడం అనే అభ్యసన ఫలితాన్ని ఏ పాఠం ద్వారా విద్యార్థులు సాధించగలరు? ఇదే ప్రశ్న డిఎస్సిలో వచ్చిందనుకుందాం. సరైన జవాబుగా మీరు దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 హరివిల్లు సరైనటువంటి జవాబు. హరివిల్లు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు చూడొచ్చు, హరివిల్లు పాఠ్యభాగంలో కవుల వర్ణనలోని సాహిత్య విలువల్ని విద్యార్థులు గుర్తించగలగడం అన్న అభ్యసన ఫలితం అనేది హరివిల్లు అనే పాఠ్యభాగం ద్వారా విద్యార్థులు సాధించగలరు. క్లియర్? డౌట్ క్లియర్ అయింది కదా? ఇప్పుడు నెక్స్ట్ 105వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 105వ బిట్టు, ఏ పాఠం అభ్యసించడం వల్ల విద్యార్థులు కవి ఆవేదనకు గల కారణాలను వివరించగలరు? ఏ పాఠం అభ్యసించడం వల్ల విద్యార్థులు కవి యొక్క ఆవేదనకు గల కారణాలను వివరించగలరు? ఆత్మకథ, తీర్పు, చైతన్యం, హరివిల్లు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఆత్మకథ సరైనటువంటి జవాబు. ఆత్మకథ అనే పాఠం అభ్యసించడం వల్ల విద్యార్థులు కవి యొక్క ఆవేదనకు గల కారణాలని వివరించగలుగుతారు. చూడండి, ఇక్కడ ఆత్మకథ అన్న పాఠం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యసన ఫలితాల్లో కవి ఆవేదనకు గల కారణాలను వివరించగలగడం అన్నది ఉంది. క్లియర్? డౌట్ క్లియర్ అయింది కదా? ఇప్పుడు 106వ బిట్ని చూస్తున్నాం. బిట్ నంబర్ 106. 106వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 106. రూపక అలంకారము, శార్దూలము అన్న పద్య లక్షణాలను, అదే రూపక అలంకారంతో పాటు శార్దూలం పద్య లక్షణాలను ఏ పాఠం అభ్యసించడం వల్ల విద్యార్థులు వివరించగలరు? జవాబు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆత్మకథ సరైనటువంటి జవాబు. ఆత్మకథ అనేటటువంటి ఈ పాఠ్యభాగాన్ని అభ్యసించడం వల్ల రూపక అలంకారము మరియు శార్దూలం పద్య లక్షణాలను విద్యార్థులు వివరించగలరు. ఇకపోతే 107వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 107. 107వ బిట్టు, కరుణ, అహింస, మానవత్వం వీటిని సాత్విక గుణాలు అని చెప్పి అంటారు. కరుణ, అహింస, మానవత్వం ఇటువంటి వాటిని
సాత్విక గుణములు అని చెప్పి అంటారు. ఈ సాత్విక గుణాలు ఏ పాఠం అభ్యసించడం వల్ల విద్యార్థులు అలవర్చుకోగలరు? సరైన జవాబుని గుర్తించండి. నేను ఆన్సర్ చెప్పేలోపు మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి. జవాబు ఆప్షన్ 1 హంస తీర్పు సరైనటువంటి జవాబు. హంస తీర్పు అన్న పాఠ్యభాగం ద్వారా ఏ పాఠ్యభాగాన్ని అభ్యసించడం వల్ల కరుణ, అహింస, మానవత్వం వంటి సాత్విక గుణాలని విద్యార్థులు అలవర్చుకోగలరు. 108వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 108వ బిట్టు బిట్ నంబర్ 108. క్రింది వాటిలో హరివిల్లు పాఠం యొక్క విద్యా ప్రమాణం లేదా అభ్యసన ఫలితం ఇది కాదు. హరివిల్లు పాఠం యొక్క అభ్యసన ఫలితం ఇది కాదు. ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది అనుకుందాం. జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఈలోపు నేను జవాబు చెప్తాను. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. హరివిల్లు పాఠ్యభాగం యొక్క అభ్యసన ఫలితం కానిది గతాన్ని, వర్తమానాన్ని అనుసంధానం చేసుకొని మార్పులను వివరించగలగడం అనేది హరివిల్లు పాఠం యొక్క అభ్యసన ఫలితం కాదు. మరిది ఏ పాఠం యొక్క అభ్యసన ఫలితం చూద్దామా? ఇదిగో ఇది ఆత్మకథ ఈ పాఠం యొక్క అభ్యసన ఫలితం. ఇక్కడ మీరు చూడవచ్చు, గతాన్ని, వర్తమానాన్ని అనుసంధానం చేసుకుని మార్పులను వివరించగలగటం. ఇది ఆత్మకథ అన్న పాఠ్యభాగం ద్వారా సాధించగలిగే అభ్యసన ఫలితం. నూట 9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ పాఠం అభ్యసించడం వల్ల విద్యార్థులు స్ఫూర్తి ప్రదాతలు అయిన వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడవాలని అర్థం చేసుకుంటారు. బిట్టు మరోసారి. 9వ తరగతిలోని ఈ పాఠం అభ్యసించడం వల్ల విద్యార్థులు స్ఫూర్తి ప్రదాతలు అయిన వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడవాలి అని అర్థం చేసుకుంటారు. ఎందుకు అది ఏ పాఠం? నేను జవాబు చెప్పేలోపు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 2 ఆత్మకథ సరైనటువంటి జవాబు. ఇక్కడ మీరు చూడవచ్చు, స్ఫూర్తి ప్రదాతలు అయిన వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడవాలి అని విద్యార్థులు అర్థం చేసుకునే పాఠం ఆత్మకథ. ఆత్మకథ అన్న పాఠం ద్వారా ఈ అభ్యసన ఫలితాలు విద్యార్థుల్లో అలవడతాయి. కాబట్టి ఇక్కడ మనం ఆత్మకథ సరైన జవాబుగా గుర్తించాలి. 110వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 110. క్రింది వాటిలో మాట మహిమ పాఠం యొక్క విద్యా ప్రమాణం లేదా అభ్యసన ఫలితం కానిది ఏది? క్రింది వాటిలో మాట మహిమ పాఠం యొక్క అభ్యసన ఫలితం ఇది కాదు. జవాబు ఏమేమి ఉంటుంది? వన్స్ థింక్ వన్స్. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి జవాబుని కామెంట్ బాక్స్లో ట్రై చేయండి. జవాబుని చెప్పేస్తున్నా, ఈలోపు మీరు ట్రై చేయండి.
జవాబు ఆప్షన్ 2, అవధాన విద్యను అలవర్చుకోగలరు అన్నది మాట మహిమ పాఠం యొక్క అభ్యసన ఫలితం కాదు. నాలుక తెచ్చే లాభ నష్టాలను గుర్తించగలరు. అంటే నాలుక తెచ్చే లాభ నష్టాలను గుర్తించగలరు అంటే మాట మహిమ అన్న పాఠం యొక్క అభ్యసన ఫలితాలు ఏవో ఇక్కడ బాగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మాట మహిమ అంటే బిట్టు ఇలాగ రాకపోవచ్చు. సో ఇదే బిట్ని రకరకాలుగా అడగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేను అడిగినట్టుగా ఎగ్జామినర్ అడగాలన్న రూల్ లేదు. ఇదే బిట్టు ఇవే అంశాలు అంటే మాట మహిమ పాఠం యొక్క అభ్యసన ఫలితాలని వేరే విధంగా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సింపుల్ అండి. మాట మహిమ మాట్లాడాలంటే నాలుక, అంతే కదా. నాలుక లేకపోతే మాట్లాడలేం. కాబట్టి నాలుక తెచ్చే లాభ నష్టాలు. మనము ర్యాష్గా మాట్లాడితే చెడ్డవాళ్ళం అవుతాం, స్వీట్గా మాట్లాడితే మంచి వాళ్ళం అవుతాం ఎదుటివారిలో. అంటే ఎదుటివారి దృష్టిలో స్వీట్గా మనం మాట్లాడగలిస్తే మంచి వాళ్ళం, ర్యాష్గా హాట్గా గరం గరంగా మాట్లాడగలిస్తే చెడ్డవాళ్ళం. సో దీని అందరి కారణం నాలుక తెచ్చే లాభ నష్టాలు గుర్తించగలడం, అదే మాట మహిమ. మాటల వల్ల కలిగే అనర్థాలు, వాటికి కారణాలు, నివారణ ఉపాయాలు. అందుకే తెలివైన వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఎక్కడ తప్పులు మాట్లాడేస్తామో అని చెప్పి. వీటిని వివరించగలగడం, సంభాషణ నైపుణ్యం మరియు వ్యక్తీకరణ సామర్థ్యాన్ని సాధించగలగడం. దీని వ్యక్తీకరణ సామర్థ్యం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాము. అలాగే సంభాషణ నైపుణ్యాలు, ఇవన్నీ కూడా మాట మహిమ పాఠం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యసన ఫలితాలు. అవధాన విద్య మాత్రం కాదు. 111వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 111. శకుంతలకు ఆ పేరును ఎవరు నామకరణం చేశారు? బిట్టు చాలా ఈజీ. ఈ బిట్టుకి కామెంట్ బాక్స్ నిండుతుంది అని ఆశిస్తున్నాను. జవాబు ఆప్షన్ 2, కణవ మహర్షి సరైనటువంటి జవాబు. శకుంతలకు శాకుంతలములు అనే పక్షుల చేత కాపాడబడినందువలన శకుంతలకు ఆ పేరుని కణవ మహర్షి, పెంపుడు తండ్రి అయినటువంటి కణవ మహర్షి శకుంతలకు ఆ పేరుని నామకరణం చేస్తాడు. 112వ బిట్టు. నుతజల పూరితంబులగు నూతులు నూరింటి కంటే ఇది మేలు. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే ఇది మేలు. ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది. అప్పుడు సరైన జవాబుకు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3, దిగుడు బావి సరైనటువంటి జవాబు. అంటే త్రోడే బావుల కంటే దిగుడు బావులు మేలు. తోడే బావులు అంటే చేతతో నీళ్లు తోడేటటువంటి నూతుల కంటే, అటువంటి నూతులు నూరు కంటే ఒక దిగుడు బావి మేలు. 113వ బిట్టు. సుత శతకంబు కంటే ఇది మేలు. అంటే 100 మంది కుమారుల కంటే మేలైనది క్రింది వాటిలో ఏది? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2, సూమృత వాక్యం సరైనటువంటి జవాబు. 100 మంది కుమారుల కంటే సూమృత వాక్యము అంటే ఒక సత్యవాక్యము మేలైనది అని అర్థం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ పద్యం బాగా గమనించండి. ఇక్కడ పద్యము చూడండి. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత అంటే సత్యవాక్యముని పాటించడమే వ్రతంగా కలిగినటువంటి ఓ దుష్యంత మహారాజా, నుతజల పూరితంబులు అయినటువంటి నూతులు నూరు కంటే ఒక బావి మేలు అంటే ఒక దిగుడు బావి మేలు. మరి దిగుడు బావులు నూరిటి కంటే ఒక సత్క్రతువు అది మేలు. 100 దిగుడు బావుల కంటే ఒక మంచి క్రతువు
మేలు. అటువంటి క్రతువులు 100 కంటే ఒక కుమారుడు మేలు. అటువంటి కుమారులు 100 మంది కంటే ఒక సునృత వాక్యము అంటే సత్యవాక్యం మేలు. ఇక్కడ దేనికంటే ఏది మేలు అన్న విషయం మీద ఒక అవగాహన కలిగి ఉండండి. జాగ్రత్తగా డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు ఎక్కడి నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దేనికంటే ఏది బాగు అన్నది చూసుకోండి. నూట 22వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 114 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 114. సమస్త తీర్థములను సేవించడం కంటే వేదాలన్నింటినీ అధ్యయనం చేయడం కంటే గొప్పది ఏది? ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది అనుకుందాం. సమస్త తీర్థములను సేవించడం కంటే వేదాలన్నింటినీ అధ్యయనం చేయడం కంటే గొప్పది ఏది? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 సత్యవాక్యం, సత్యము. సమస్త తీర్థాలను సేవించడం కంటే వేదాలన్నింటినీ అధ్యయనం చేయడం కంటే గొప్పది సత్యము. 115వ బిట్టు ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సమాన ధర్మం అనే 4 అంశాలు ఉండే అలంకారం ఉండే వాటిలో ఏది? చాలా ఈజీ బిట్టు, ఇక్కడ టైం ఎక్కువగా వేస్ట్ చేయొద్దు. జవాబు ఆప్షన్ 1 ఉపమాలంకారం సరైనటువంటి జవాబు. 116వ బిట్టు ముత్యాల హారాలు, పచ్చ కర్పూరపు పొడి, చందనము, చంద్రుని వెన్నెలలు కూడా దీనివల్ల వచ్చే చల్లదనాన్ని ఇవ్వలేవు. దీనికి జవాబు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. ముత్యాల హారాలు, పచ్చ కర్పూరపు పొడి, చందనము, చంద్రుని వెన్నెలలు ఇవేవి కూడా చల్లదనాన్ని అంటే వీటన్నిటి వల్ల వచ్చే చల్లదనం కంటే ఇంకా ఎక్కువగా వచ్చే చల్లదనం ఇందులో ఉంటుంది. ఎందులో? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 4 కుమారుని ఆలింగనము సరైనటువంటి జవాబు. ముత్యాల హారాలు, పచ్చ కర్పూరపు పొడి, చందనము, చంద్రుని వెన్నెలలు. చూడండి ఏంటంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ 1 ముత్యాల హారం, 2వ అంశము పచ్చ కర్పూరపు పొడి, 3వ అంశము చందనము, 4వ అంశము చంద్రుని వెన్నెలలు. ఇవేవి కూడా ఇవ్వలేని వీటన్నిటి వల్ల వచ్చే చల్లదనాన్ని అంటే ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చే చల్లదనాన్ని ఇవ్వలేవు. ఈ 4 అంశాలు దీనివల్ల వచ్చే చల్లదనాన్ని ఇవ్వలేవు అంటే కుమారుని ఆలింగనము వల్ల వచ్చే చల్లదనాన్ని ఇవ్వలేవు అన్నది అర్థం ఇక్కడ జవాబు. 117 బిట్టు దీనివల్ల కల్మషము పోవును అనే వ్యుత్పత్తి అర్థము వచ్చే వ్యుత్పత్తి పదం క్రింది వాటిలో ఏది? జవాబు తెలిసినా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ పిలిచేయండి. దీనివల్ల కల్మషం పోవును, దీనివల్ల కల్మషము పోవును అనే వ్యుత్పత్తి అర్థము వచ్చి వ్యుత్పత్తి పదంని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 విమలము సరైనటువంటి జవాబు. 118 బిట్టు ధర్మార్థ కామ సాధనకు ఉపకరణంబు క్రింది వాటిలో ఏది? ధర్మ అర్థ కామ సాధనకు ఉపకరణంబు క్రింది వాటిలో ఏది? ధర్మ అర్థ కామ. ఇక్కడ సింపుల్ అండి. మంత్రము వల్ల కామము అనేది సిద్ధిస్తుందా? సిద్ధించదు, తప్పు. కుమారుడితో ఎవరైనా కూడా కామ కోరిక తీర్చుకుంటారా? లేదు. మరి ఇక్కడ 2 ఉంటాయి, భర్త లేదా భార్య. ఇక్కడ శకుంతల పలుకుతుంది. ఇక్కడ ఎవరు పలుకుతున్నారండి? శకుంతల పలుకుతున్నది. ఎవరితో పలుకుతుంది? భర్తతో పలుకుతుంది. భర్తతో పలుకుతుంది కాబట్టి ఇక్కడ జవాబు భార్య అవుతుంది.
శకుంతల దుష్యంతుడికి ధర్మబోధ చేస్తుంది కాబట్టి అంటుంది, తన భర్తతో తాను అంటుంది, ధర్మ అర్థ కామ సాధనకు ఉపకరణంపు భార్య, అటువంటి భార్యను తిరస్కరిస్తున్నావు అని దుష్యంతులతో శకుంతల పలుకుతుంది. కాబట్టి ధర్మ అర్థ కామ సాధనకు ఉపకరణంపు భార్య. భార్య పక్కన ఉంటేనే ఈ మూడింటిని పురుషుడు సాధించగలడు. 119 బిట్టు భార్య అంటే భార్య ఎటువంటిది? భార్య ఎటువంటిది అంటే గృహనీతి అనే విద్యకు నిలయం, మంచి శీలాన్ని ప్రబోధించడంలో గురువు, ఉత్తమ గతులు పొందటానికి ఊతకర్ర. కాబట్టి పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 3 స్టేట్మెంట్లు సరైనవే. కాబట్టి ఇవి బాగా స్టడీ చేయండి. గృహనీతి అనే విద్యకు నిలయం, మంచి శీలాన్ని ప్రబోధించే గురువు, ఉత్తమ గతులు పొందటానికి ఊతకర్ర. ఇది 120 బిట్టు. గృహస్థుడు తాను అందుకోవలసిన ఫలితాన్నంతటిని ఎప్పుడు అందుకోగలుగుతాడు? గృహస్థుడు తాను అందుకోవలసిన ఫలితాన్ని అంతటిని ఎప్పుడు అందుకోగలడు? జవాబు చెప్పండి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ ప్లీజ్. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 అనుకూలవతి అయిన భార్య దొరికినప్పుడు. భార్య అనుకూలవతి అయినప్పుడు గృహస్థుడైనటువంటి పురుషుడు తాను అందుకోవలసిన ఫలితాన్ని అంతటిని అందుకోగలడు. కాబట్టి భార్య అనుకూలవతి అయినప్పుడు సరైనటువంటి జవాబు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగో ఇక్కడ 4వ పద్యం యొక్క భావం చూడండి మీరు. భార్య అనుకూలవతి అయితే ఆ పురుషుడు గృహస్థ విధులైనటువంటి యజ్ఞము, అగ్నిహోత్రము, అతిథి పూజ మొదలైన సమస్త కర్మలు ఆచరింపగలుగుతాడు. అతనికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, సంతానం పొందగలుగుతాడు. ఎల్లప్పుడూ గృహస్థ ధర్మంని ఆచరించే గృహస్థుడు అందుకోవలసిన ఫలితాన్ని అంతటిని అందుకోగలుగుతాడు. ఎప్పుడు? భార్య అనుకూలవతి అయినప్పుడు. అది క్లియర్. ఇప్పుడు 120 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. చూడండి, 1000 అశ్వమేధ యాగాల కన్నా గొప్పది ఏది? 1000 అశ్వమేధ యాగాల కన్నా గొప్పది క్రింది వాటిలో. జవాబు ఆప్షన్ 3 సత్యం మాట్లాడటం. ఇందాకలే మీకు పద్యం చూపించాను కదా, టైం వేస్ట్ చేయొద్దు. 122వ బిట్టు సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమనము దీనితో సరిగావు. సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము దీనితో సరికావు. జవాబు ఈ బిట్టు రిపీట్ చేసినట్టుకున్నాను. ఆప్షన్ 4 సత్యం సరైనటువంటి జవాబు. 123వ బిట్టు గృహనీతి విద్యకు గృహము వంటిది ఏది? గృహనీతి విద్యకు గృహము వంటిది ఏది? జవాబు ఆప్షన్ 4 భార్య సరైనటువంటి జవాబు. 124వ బిట్టు సభాసదులు అన్న పదంని విడదీస్తే సరైనటువంటి జవాబును గుర్తించండి. సభాసదులు అన్న పదాన్ని విడదీయగా. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో స్పీడ్గా ఆన్సర్ చేయండి. జవాబు ఇచ్చేస్తున్నా. జవాబు ఆప్షన్ 4 సభ ప్లస్ ఆసదులు. సభ దీర్ఘం ఉంటుంది. సభ ప్లస్ ఆసదులు, సభాసదులు సరైనటువంటి జవాబు. నెక్స్ట్ 125వ బిట్టు తీర్థాభిగమనం పదాన్ని విడదీయగా. తీర్థాభిగమనం ఈ పదంని విడదీస్తే జవాబు ఇక్కడ ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ 3 తీర్థ ప్లస్ అభిగమనం సరైనటువంటి జవాబు. తర్వాత వంతలెల్ల అన్న పదంలోని సందేది? వంతలు లు ఊ వచ్చింది ఇక్కడ. వంతలు ప్లస్ ఎల్ల ఉత్వమునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. సో ఉత్వ సంధి సరైనటువంటి జవాబు.
127వ బిట్టు కల్లికోట రాజావారి కళాశాలలో గణితోపాధ్యాయుడిగా పనిచేసిన వారు క్రింది వారిలో ఎవరు? కల్లికోట రాజావారి కళాశాలలో గణితోపాధ్యాయుడు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి స్పీడ్గా. జవాబు ఆప్షన్ 2 తాపీ ధర్మారావు సరైనటువంటి జవాబు. 128వ బిట్టు దార పదానికి పర్యాయ పదములను గుర్తించండి. దాకి గుర్తు లేదు చూసుకోండి. దార అన్న పదానికి పర్యాయ పదములను గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 భార్య మరియు కలత్రం సరైనటువంటి జవాబు. 129వ బిట్టు అంతరాత్మ పదంలోని సంధి. అంతరాత్మ పదంలోని సంధి ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 విసర్గ సంధి సరైనటువంటి జవాబు. 130వ బిట్టు బిట్ నెంబర్ 130 తాపీ ధర్మారావు గారికి సమకాలీన కవి కానివారు కింద వారు ఎవరు? తాపీ ధర్మారావు గారి గురించి చైతన్యం పాఠ్య భాగంలో తాపీ ధర్మారావు గారి కవి పరిచయంలో తాపీ ధర్మారావు గారికి సమకాలీన కవుల గురించి చెప్పడం జరిగింది. అయితే ఆ జాబితాలో లేని వారు ఎవరు గుర్తించండి. జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ట్రై చేయండి. జవాబు ఆప్షన్ 4 తుమ్మల సీతారామమూర్తి చౌదరి సరైనటువంటి జవాబు. తాతాజీ అని ఎవరిని అంటారు? ఆన్సర్ ప్లీజ్. మీకు తెలుసు, మీకు అందరూ తెలుసును. కామెంట్ బాక్స్ నిండిపోవాలి. తాతాజీ అని ఎవరిని అంటారు? జవాబు ఆప్షన్ 1 తాపీ ధర్మారావు గారిని తాతాజీ అని చెప్పి అంటారు. 132వ బిట్టు చైతన్యం పాఠంలో కవికి ఎప్పుడు రక్త మూడికలు పడుతుంది? చైతన్యం అనే పాఠంలో కవి గారికి ఎప్పుడు రక్త మూడికలు పడుతుంది? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 2 దిక్కులను చూచిన చుక్కలను కాంచిన సరైనటువంటి జవాబు. దిక్కులను చూచిన చుక్కలను కాంచిన చైతన్యం పాఠంలో కవికి రక్త మూడికలు పడుతుంది. 133వ బిట్టు క్రింది వాటిలో సత్య ప్రవసనాన్ని గుర్తించండి. యోగ్యతా పత్రం. యోగ్యతా పత్రం అనేది ఇది తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న అంటే ఫేమస్ అంటాం కదా, చాలా ఫేమస్ ముందు మాట అన్నమాట. ఇండెక్స్ పేరెన్నికగన్న ముందు మాట. యోగ్యతా పత్రం అనేది తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న ముందు మాట. యోగ్యతా పత్రం ఇది ఏ గ్రంథంకు యోగ్యతా పత్రం అనేది ముందు మాట అంటే శ్రీశ్రీ గారి మహాప్రస్థానంకి యోగ్యతా పత్రం అనేది ముందు మాట. ఇక యోగ్యతా పత్రం రచించిన వారు ఎవరు అంటే చలం గారు రచించారు. శ్రీశ్రీ గారి మహాప్రస్థానంకు గుడిపాటి వెంకటచలం గారు యోగ్యతా పత్రం రచించారు. అదే ముందు మాటను రచించారు. శ్రీశ్రీ గారి మహాప్రస్థానంకు గుడిపాటి వెంకటచలం గారు ముందు మాట రచించారు. దానికే యోగ్యతా పత్రం అని పేరు. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో పేరు ఎన్నికగన్న ముందు మాట. కాబట్టి అన్ని సరైన స్టేట్మెంట్స్ కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 134వ బిట్టు తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ గారు అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవు అన్నది ఎవరు? తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ గారు అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవు అని పలికిన వారు ఎవరు? ఆన్సర్ ప్లీజ్ స్పీడ్గా. ఈ ప్రశ్నకి కంపల్సరీగా కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. మీకు అందరూ తెలుసు, అందుకే చేయమంటున్నా. జవాబు ఆప్షన్ 3 గుడిపాటి వెంకటచలం సరైనటువంటి జవాబు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 135వ బిట్టు
తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం అన్నవారు క్రింది వారిలో ఎవరు? తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం అని పలికిన వారు ఎవరు? మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ స్పీడ్గా చేయండి. కామెంట్ బాక్స్ నిండిపోవాలి. జవాబు ఆప్షన్ 4 గుడిపాటి వెంకటాచలం సరైనటువంటి జవాబు. 136వ బిట్టు. కృష్ణశాస్త్రి తన బాధను అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు. కృష్ణశాస్త్రి తన బాధను అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు అన్నవారు ఎవరు? జవాబు ఆప్షన్ 3 గుడిపాటి వెంకటాచలం. మహాప్రస్థానం అన్న గ్రంథానికి యోగ్యతా పత్రం రాస్తూ యోగ్యతా పత్రంలో చలం గారు ఇలా పేర్కొన్నారు. శ్రీశ్రీ కవిత్వంని సౌరీస్ ఎవరి సంగీతంతో పోల్చింది? ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఆన్సర్ ప్లీజ్. శ్రీశ్రీ కవిత్వంని సౌరీస్ ఎవరి సంగీతంతో పోల్చింది? జవాబు ఆప్షన్ 3 పాల్ రోబ్సన్ సంగీతంతో పోల్చింది. 138వ బిట్టు. క్రింది వాటిలో విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం కానిది ఏది? మీకు అందరికీ జవాబు తెలుస్తూ కామెంట్ బాక్స్ నిండిపోవాలి. ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ప్లీజ్. మీకు అందరికీ జవాబు తెలుసు, చాలా ఈజీ. క్రింది వాటిలో విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం కానిది? జవాబు ఆప్షన్ 4 వృక్షరాజము. ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. వృక్షరాజము అనగా శ్రేష్టమైన వృక్షము, కాబట్టి ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. మిగిలినవన్నీ కూడా విశేషణ ఉభయపద కర్మధారయ సమాసాలు. 139 బిట్టు. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం కానిది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 నల్ల పూసలు. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మిగిలిన 3 విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసాలు. 140 బిట్టు. దీనికి అందరూ ఆన్సర్ గుర్తించండి, కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. 140 బిట్కి అందరూ కామెంట్ బాక్స్ని ఫిల్ చేస్తారని చూస్తున్నా. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కానిది ఏది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కానిది. ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్ నిండిపోవాలి. జవాబు ఆప్షన్ 1 కపోత వృత్తము. ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. మిగిలిన 3 కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు. 141 బిట్టు. వర్ణనలకు పుట్టినిల్లుగా వీటిని పేర్కొంటారు. వర్ణనలకు పుట్టినిల్లు. నా గుడి దీర్ఘం ఉంది, దీర్ఘం లేదండి, క్యాన్సిల్ చేయండి, అక్షర దోషం పడింది. వర్ణనలకు పుట్టినిల్లుగా వీటిని పేర్కొంటారు. మీకు జవాబు తెలుసు, ఆన్సర్ చేయండి ప్లీజ్. కామెంట్ బాక్స్ నిండిపోవాలి. జవాబు ఆప్షన్ 2 ప్రబంధ కావ్యాలు సరైనటువంటి జవాబు. 142 బిట్టు. అభ్యుదయ కవిత్వమైన భావ కవిత్వమైన దీనితోనే రచనకు భావపుష్టి కలుగుతుంది. అభ్యుదయ కవిత్వమైన భావ కవిత్వమైన దీనితోనే రచనకు భావపుష్టి కలుగుతుంది. ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్ నిండిపోవాలి. జవాబు ఆప్షన్ 3 వర్ణన సరైనటువంటి జవాబు. 143 బిట్టు. రుక్మిణీ పరిణయం అన్నది ఎవరి రచన? జవాబు చేయండి. మీలో చాలామంది తెలుగు పండితులకి దీని జవాబు తెలిసే ఉంటుంది. ప్లీజ్ ఆన్సర్ కామెంట్ బాక్స్ ఫిల్ అయిపోవాలి. జవాబు ఆప్షన్ 2 కూచిమంచి తిమ్మకవి సరైనటువంటి జవాబు. 144 బిట్టు.
చాలా సింపుల్ బిట్ అండి, స్ట్రైట్ బిట్. అమృతాభిషేకం అన్నది ఎవరి రచన? ఆన్సర్ ప్లీజ్. అమృతాభిషేకం అన్నది ఎవరి రచన? కామెంట్ బాక్స్ నిండిపోవాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పేస్తున్నా, జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 2 ఆన్సర్ 1 దాశరథి కృష్ణమాచార్యులు సరైనటువంటి జవాబు. దాశరథి కృష్ణమాచార్యులు. చూడండి 145వ బిట్టు. తారా సస్యము పండినన్ గగన కేదారంబునన్ అను పద్యము ఎందులోనిది? మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. తారా సస్యము పండినన్ గగన కేదారంబునన్ అను పద్యం ఎందులోనిది? జవాబు ఆప్షన్ 1 వసు చరిత్ర సరైనటువంటి జవాబు. 146 బిట్టు. తారా సస్యము పండినన్ గగన కేదారంబునన్ అన్న పద్యంలో కవి రైతును దేనితో పోల్చాడు? తారా సస్యము పండినన్ గగన కేదారంబునన్ అన్న పద్యంలో కవి రైతును దేనితో పోల్చాడు? ఆన్సర్ ప్లీజ్. మీకు తెలుసు జవాబు, చాలామంది తెలుసు. ఆన్సర్ చేయండి, కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఆప్షన్ 1 తూర్పు దిక్కు సరైనటువంటి జవాబు. 147 బిట్టు. తారా సస్యము పండినన్ గగన కేదారంబునన్ అన్న పద్యంలో కవి ధాన్యం రంగును దేనితో పోల్చాడు? ధాన్యపు రంగును దేనితో పోల్చాడు? జవాబు ఆప్షన్ 2 సూర్యకాంతితో పోల్చాడు. 148. హరివిల్లు పాఠంలో సూర్యాస్తమయంను వర్ణించిన కవి క్రింది వారిలో ఎవరు? హరివిల్లు పాఠంలో సూర్యాస్తమయంని వర్ణించిన కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 వీవూరి వెంకటాచార్యుడు సరైనటువంటి జవాబు. హరివిల్లు పాఠంలో సూర్యాస్తమయంను వర్ణించిన కవి వీవూరి వెంకటాచార్యుడు. ఇకపోతే 149 బిట్టు. విశ్వకర్మ పురాణకర్త కాలాన్ని దేనితో పోల్చాడు? విశ్వకర్మ పురాణకర్త కాలాన్ని దీనితో పోల్చాడు. మీకు అందరికీ జవాబు తెలుసు, కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 2 వర్తకుడు సరైనటువంటి జవాబు. ఇకపోతే 150 బిట్టు. అగ్నిదేవుని వాహనం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 మేక సరైనటువంటి జవాబు. ఇక్కడితో 150 బిట్లు పూర్తయ్యాయి. అంటే ఈ 3వ వీడియోలో మరొక 50 బిట్లు రివిజన్ చేయడం జరిగింది. దీంతో 150 బిట్లు పూర్తి చేసుకున్నాం 9వ తరగతి తెలుగు వాచకం నుంచి. బిట్స్ బాగున్నాయి, బిట్స్ ఫ్రేమింగ్ బాగుంది అనిపిస్తే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం. సరే, ఇకపోతే తర్వాత వీడియోలో మరొక 50 బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.